యుక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలి. ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యం. అందుకు సామ దాన భేద వ్యూహాలను అనుసరించాడు. కానీ ట్రంప్ అంచనాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తుస్సుమనిపించాడు. నీవు ఏం ప్లాన్లు వేసినా అనవసరం అంటున్నాడు. డిమాండ్లను అంగీకరిస్తేనే యుద్ధాన్ని ఆపుతానని తేల్చి చెబుతున్నాడు. అందుకే ఇప్పటివరకు ట్రంప్ చర్యలు విఫలమయ్యాయి. తాజాగా ట్రంప్ మరో సీక్రెట్ మిషన్ను చేపట్టాడు. ఈ మిషన్తో యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని యోచిస్తున్నాడు. అందుకోసం తన ప్రత్యేక దౌత్యవేత్తను రంగంలోకి దించాడు. యుద్ధాన్ని ఆపాలని యత్నిస్తున్నాడు. ట్రంప్ చేపట్టిన సీక్రెట్ మిషన్ ఏమిటి? ఈసారైనా ట్రంప్ ప్రణాళికలు సక్సెస్ అవుతాయా? ట్రంప్ ప్లాన్లతో పుతిన్ యుద్ధాన్ని ఆపేస్తాడా? లెట్స్ వాచ్. మళ్ళీ ట్రంప్ పుతిన్ సమావేశం అవుతారా? ఐరోపా యుద్ధాన్ని సీక్రెట్ మిషన్ ఆపుతుందా? ఇరవై 28 పాయింట్ల ప్లాన్పై ఉక్రెయిన్ వాదనేంటి? ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్ల 9 నెలలకు చేరుకుంది. యుద్ధంలో రోజురోజుకు రష్యా పట్టు సాధిస్తోంది. తూర్పు ఉక్రెయిన్ భూభాగాలను సొంతం చేసుకుంటోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు పలుమార్లు చర్చలు జరిగాయి. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. కానీ ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు అదే యుద్ధంపై సీక్రెట్ మిషన్ మొదలైంది. ఈ సీక్రెట్ మిషన్లో అమెరికా, రష్యా పాల్గొంటున్నాయి. ఈ రెండు దేశాలు మళ్లీ చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ చర్చలు తెరవెనుక సాగుతున్నాయి. బహిరంగంగా సాధారణ దౌత్య విధానానికి ఈ చర్చలు దూరంగా ఉంటున్నాయి. చాలా వరకు ఈ చర్చలు ప్రైవేటుగా తలుపులు మూసుకుని చేపడుతున్నట్టుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చర్చల్లో కొత్త ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రణాళికలన్నీ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించుకునేందుకని తెలుస్తోంది. అంతేనా? ఈ ప్రణాళికల్లో భద్రతా హామీలే ప్రధానంగా ఉన్నాయి. ఐరోపా భద్రతా సమస్యలను పరిష్కారంపై దృష్టి సారించింది. ఉక్రెయిన్, రష్యాతో సంబంధాల విధానాన్ని పునర్నిర్వచించాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. ఉక్రెయిన్కు, యూరోపియన్ ప్రభుత్వాలకు ఈ చర్చలు, ప్రణాళికలపై అమెరికా వెల్లడించినట్లు నివేదికలు వివరిస్తున్నాయి. కానీ ఈ చర్చల వివరాలు మాత్రం పరిమితంగా బయటకొచ్చాయి. తెర వెనుక జరుగుతున్న కార్యకలాపాలు కొత్త దౌత్యపరమైన ప్రారంభాన్ని సూచిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఒక పెద్ద దౌత్యపరమైన మార్పు రాబోతోందన్నమాట. అమెరికా, రష్యా మధ్య ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు జరిగాయి. యుద్ధం ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందుకే ఇప్పుడు కొత్త సీక్రెట్ ప్లాన్పై అమెరికా, రష్యా దేశాలు దృష్టి సారించాయి. అయితే ఈసారి చర్చలను ప్రైవేటుగా కొనసాగించడంతో మరింత ఆసక్తిని రేపుతోంది. నేరుగా ఇరు దేశాలు కాకుండా మధ్యవర్తులతో రష్యా, అమెరికా సుదీర్ఘ మంత్రాలు జరుపుతున్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఇరు దేశాలతో పాటు ఉక్రెయిన్, యూరోప్ దేశాలకు వివరాలను మధ్యవర్తులు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ చర్చల్లో 28 పాయింట్లతో ప్రణాళికలు సిద్ధమైనట్లు సమాచారం. ప్రధానంగా ఇటీవల జరిగిన గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టుగా సమాచారం. 4 ప్రధాన అంశాలపై ఈ చర్చలు సాగుతున్నాయి. ఆ 4 అంశాలు ఏమిటి? మొదటిది ఉక్రెయిన్లో శాంతి, రెండోది ఉక్రెయిన్ భద్రతకు హామీ, మూడోది యూరోప్ భద్రత, నాలుగోది భవిష్యత్తులో ఉక్రెయిన్, రష్యాతో అమెరికా సంబంధాలు. ఈ 28 పాయింట్ల ప్రణాళికలను అమెరికా ప్రత్యేక దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ ఆధ్వర్యంలో రూపొందింది. అతడే స్వయంగా రష్యన్ దౌత్యవేత్తతో స్వయంగా చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు వివరిస్తున్నాయి. అక్టోబర్ చివర్లో రష్యా దౌత్యవేత్త మియామిలో 3 రోజులు గడిపినట్లు కథనాలొచ్చాయి. ఈసారి మాస్కో తన వైఖరిని సీరియస్గా పరిగణిస్తున్నట్లు రష్యా దౌత్యవేత్త వెల్లడించాట. ఈ ప్లాన్ గురించి విట్కాఫ్ ఎప్పటికప్పుడు ఉక్రెయిన్కు సమాచారం అందిస్తున్నారట. ఉక్రెయిన్ జాతీయ భద్రతా సలహాదారును ఈ వారం ప్రారంభంలో మియామిలోనే విట్కాఫ్ కలిశాడు. తాజాగా టర్కీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటించాడు. అయితే జెలెన్స్కీ అక్కడే కలవాలని విట్కాఫ్ భావించాడు. కానీ ఎందుకో ఈ మీటింగ్ కూడా క్యాన్సిల్ అయింది. ఇక 28 పాయింట్ల ప్రణాళికపై జెలెన్స్కీ పెద్దగా ఆసక్తి చూపడం లేదని, అందుకే ఈ సమావేశం ఆగిపోయినట్లు కథనాలు వచ్చాయి. కానీ నిజం ఏమిటన్నది మాత్రం తెలియడం లేదు. ఇక యూరోపియన్ ప్రభుత్వాలకు కూడా 28 పాయింట్ల ప్లాన్స్ను విట్కాఫ్ తెలియజేశాడు. ఈ ప్లాన్లలో మళ్లీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అమెరికన్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఉక్రెయిన్, యూరోప్ డిమాండ్ల మేరకు ప్రణాళికలు మార్చవచ్చు. ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తే మళ్లీ అమెరికా, రష్యా మధ్య చర్చలకు మార్గం సుగమం చేసే అవకాశాలున్నాయి. కానీ అత్యంత సున్నితమైన అంశంపైన మాత్రం స్పష్టత లేదు. తూర్పు ఉక్రెయిన్లోని భూభాగాలపై ప్రణాళికలో ఏముంది అన్నదే ఆ సున్నితమైన అంశం. తూర్పు ఉక్రెయిన్లో రష్యా బలగాలు దూసుకొస్తున్నాయి. మాస్కో డిమాండ్ చేస్తున్నంత భూభాగాలు వారి నియంత్రణలో లేవని అమెరికా వాదిస్తోంది.
తూర్పు ఉక్రెయిన్ భూభాగాలే ప్రతి శాంతి చర్చల ప్రణాళికలకు అడ్డంకిగా మారుతున్నాయి. ఆ భూభాగాలపై రష్యా మాత్రం ఇప్పటికీ జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. తాజాగా ప్రైవేట్ చర్చలపై స్పందించేందుకు క్రెమ్లిన్ నిరాకరించింది. అమెరికా రష్యా మధ్య కొత్తగా ఎలాంటి పురోగతి లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ అలాస్కాలో సమావేశమయ్యారు. అప్పటి నుంచి అధికారికంగా రష్యా తన డిమాండ్లను ఏమాత్రం మార్చుకోలేదు. తాము ఆక్రమించుకున్న భూభాగాలను ఉక్రెయిన్కు తిరిగి ఇచ్చేది లేదని పుతిన్ బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. ఆ భూభాగాలను రష్యాకు అప్పగించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెగేసి చెబుతున్నాడు. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరే విషయాన్ని కూడా విరమించుకోవాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నాడు. రష్యా నియంత్రిస్తున్న 4 రీజియన్ల నుంచి ఉక్రెయిన్ వెనక్కి వెళ్లిపోవాలంటున్నాడు. ప్రస్తుతం డొనెటెస్క్, అలాగే లుహన్స్క్, జపరోజియా, ఖేర్సన్ రీజియన్లపై రష్యా ఆక్రమించుకుంది. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేస్తూనే ఉంది. నవంబర్ 19న పశ్చిమ ఉక్రెయిన్ నగరం టెర్నఫిల్పై రష్యా భారీ దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 20 మంది మృతి చెందారు, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ దాడి జెలెన్స్కీ టర్కీకి బయలుదేరడానికి కొన్ని గంటల ముందే జరిగింది. రష్యా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని, అందుకు టెర్నిషిల్ దాడే నిదర్శనమని జెలెన్స్కీ చెప్పాడు. శాంతి చర్చల్లో మళ్లీ అమెరికా చురుగ్గా పాల్గొనేలా చేయడమే తమ లక్ష్యమని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెబుతున్నాడు. రష్యాను చర్చల ఒత్తిడి చేయగలగ ఏకైక శక్తి ఒక అమెరికా మాత్రమే అంటూ ఉక్రెయిన్ అయితే నమ్ముతోంది. 28 పాయింట్ల ప్రణాళిక కేవలం ప్రతిపాదనగానే ఉంది. దీని గురించి బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు లేవు. యుద్ధం ఎప్పుడు ఆపాలన్న దాన్ని ప్రతిపాదించలేదు. అంతేనా, నెక్స్ట్ ట్రంప్ పుతిన్ మీటింగ్ గురించి కూడా ఎలాంటి ప్రస్తావన లేదు. నిజానికి అక్టోబర్ 16న పుతిన్కు ట్రంప్ ఫోన్ కాల్ చేశాడు. ఈ కాల్ సంభాషణ 2 గంటల పాటు సాగినట్లు అప్పట్లో ట్రంప్ ప్రకటించాడు. అయితే ఈ ఫోన్ కాల్ తర్వాత హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో పుతిన్తో తాను సమావేశం అవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. ఈ సమావేశానికి జెలెన్స్కీ కూడా హాజరవుతారని తెలిపాడు. దానికంటే ముందు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు సమావేశమై విధి విధానాలను రూపొందిస్తారని ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత బుడాపెస్ట్ మీటింగ్ రద్దు చేసినట్లు స్వయంగా ట్రంపే చెప్పాడు. బుడాపెస్ట్ మీటింగ్ టైం వేస్ట్ అంటూ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించాడు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా అయినా ఆపాలని అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశానికి చెందిన 2 ప్రధాన చమురు సంస్థలపై ఆంక్షలు విధించాడు. అంతకుముందు రష్యా చమురును కొంటున్న భారత్పై 25% సెకండరీ సుంకాలు విధించాడు. సుంకాలు, ఆంక్షలతో ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుద్ధాన్ని విరమించేందుకు సిద్ధమని పుతిన్ చెబుతున్నాడు. కానీ తమ డిమాండ్లను అంగీకరిస్తేనే అంటూ షరతులు పెడుతున్నాడు. ఆ షరతులే ఉక్రెయిన్ శాంతికి ఆటంకాలుగా మారుతున్నాయి.